ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. వ్యవసాయం అంటేనే విత్తనం పెట్టి నుంచి అయితే ఆ పంట చేతికొచ్చేదాకా ఎన్నో తీర్ల జాగ్రత్తలు మెలకువలు పాటించడం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నేలలకు అనుగుణంగా ఏ పంట వేస్తే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనో, ఏ పంటకు ఏ రకమైన మందులు వాడాలో, అధిక దిగుబడికి ఏం చేయాలనో గిట్లా అన్ని రకాల ముచ్చట్లను ఈ కార్యక్రమంలో వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల ముచ్చట్ల రూపంలో. ఈయాటి కార్యక్రమంలో విందాం వ్యవసాయంలో సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. ముందుగల్లా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆకాశం నిర్మలంగా ఉండి అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై కూడా ఉండే. గాలిలో తేమ 66%గాను, గాలి వేగం గంటకు 10 కిలోమీటర్లు. ఇక గడిచిన 24 గంటల్లో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నరు. ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ముందుగల విందాం వ్యవసాయంలో సూక్ష్మనీటి సేద్యం ప్రాముఖ్యత. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. మనుషులకే కాదు, జీవులకే కాదు, పంటల ఎదుగుదలకు కూడా నీటి అవసరం ఎంతో ఉన్నది. మరి అట్లాంటి నీటిని వ్యవసాయంలో వివిధ పంటలకు అందించే క్రమంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి సూక్ష్మ నీటి సేద్యం ఒకటి. మరి ఈ సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత ఏమున్నది వ్యవసాయంలో? ఇందులో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? ఏ రకంగా ఈ సూక్ష్మ నీటి సేద్యం పద్ధతుల్ని పాటించాలి? ఏ ఏ పంటలకి ఇవి అనుకూలం? ఇలాంటి విషయాలు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్ దాస్. నమస్కారం అండి. ముందుగల్లా చెప్పండి, ఈ సూక్ష్మ నీటి సేద్యంలో ముఖ్యంగా ఈ బిందు సేద్యం, మనం ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో బిందు సేద్యం. మరి అసలు ఈ బిందు సేద్యం అంటే ఏమి, దాని గురించి వివరిస్తారా? అయితే ఈ బిందు సేద్యం అంటే ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్స్ ద్వారా బొట్టు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో, అంటే మనకు గంటకు 1 నుండి 1/2 లీటర్ వరకు మనకు ఈ నీటిని అందించే విధానాన్ని మనం ఈ బిందు సేద్యం అంటాం, లేదా డ్రిప్ పద్ధతి అని కూడా అంటాం. ఈ పద్ధతిలో ఈ డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో, అంటే ప్రెషర్తో పైప్ లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ డ్రిప్ సేద్య పద్ధతిలో వేసే పంటలని బట్టి ఇవి 5 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బిందు సేద్యానికి సంబంధించి ఇందులో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల గురించి చెప్తారా? అయితే ఆన్లైన్ డ్రిప్ పద్ధతి దీంట్లో ఒకటి. ఈ పద్ధతిలో ఈ నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకు చేరడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా ఈ మొక్క వేర్లకు ఇది చేరుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి ఈ మామిడి కానీ, ఈ బత్తాయి కానీ, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి మరియు ఈ అరటి తోటలకు ఈ పద్ధతి ద్వారా వినియోగించబడుతుంది. అయితే ఈ ఇన్లైన్ డ్రిప్ పద్ధతి దీంట్లో ఇంకో పద్ధతి. ఈ పద్ధతిలో డ్రిప్పర్లు లేదా ఈ ఎమిటర్లు లాటరల్ లైన్ లోపల యంత్రం మీదనే నిర్ణీత దూరంలో అమర్చబడతాయి. ఈ మొక్కల మధ్య దూరాన్ని బట్టి ఈ ఎమిటర్లు అమర్చిన లాటరల్ పైపును ఎన్నిక చేసుకోవాలి. ఈ ఎమిటర్ల మధ్య దూరం 30 సెంటీమీటర్లు లేదా ఈ 40 సెంటీమీటర్లు, తర్వాత ఈ 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్లు, తర్వాత ఈ 100 సెంటీమీటర్లు, 120 సెంటీమీటర్లుగా అమర్చిన ఈ లాటరల్ లైన్లకు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ పద్ధతి ముఖ్యంగా మనకు ఈ
చెరకు, పత్తి, కూరగాయలు మరియు పూల తోటలకు ఉపయోగించడం జరుగుతుంది. ఇంకో పద్ధతి మైక్రో జెట్ పద్ధతి. అయితే ఈ పద్ధతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు మించకుండా ఇది ఈ వృత్తాకారంలో లాటరల్ లైను పైన అమర్చిన జెట్స్ ద్వారా ఈ మొక్కలకు అందించబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, తర్వాత ఈ ఎక్కువ నీరు ఇంకిపోయే భూముల్లో, ఎత్తు పంటలైనటువంటి ఈ మామిడి కానీ, కొబ్బరి, ఈ నిమ్మ, పామాయిల్ తోటలకు, ఈ గ్రీన్ హౌస్ నర్సరీలకు, పూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అయితే మినీ మైక్రో జల్లు పద్ధతి చూసుకున్నట్లయితే ఈ పద్ధతి కూడా ఈ మైక్రోజల్ ఈ ఇరిగేషన్ మాదిరిదే. కానీ ఈ పద్ధతిలో లాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్స్కు అటు ఇటు తిరిగే పరికరం మనకు అమర్చడం జరుగుతుంది. దాని తర్వాత ఇది మనకు ఈ పొగమంచు, ఈ మిస్ట్ ఇరిగేషన్ పద్ధతి. ఈ పద్ధతిలో లాటరల్ పైన మిస్టులు అంటే ఈ పొగమంచు రూపంలో వెదజల్లే పరికరాన్ని అమరుస్తారు. అయితే ఈ పద్ధతిలో నీరు కానీ ఈ నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా హరిత గృహాలు, మనం గ్రీన్ హౌసెస్ అంటాం, లోపల ఎల్లప్పుడూ మనకు తేమ ఉండటానికి దీన్ని వాడతాం. అయితే ఈ బిందు సేద్యం పద్ధతిలో నీటిని మొక్క యొక్క వేరు వరకు ఈ చేరవేయటానికి ఈ క్రింది పరికరాలు మనకు ఇవి తప్పకుండా ఈ పరికరాలు ఉండాలి. ఈ దీంట్లో డ్రిప్ పద్ధతిలో అమర్చే పరికరాలను మనం 3 భాగాలుగా మనం పిలవచ్చు. నీటిని మరియు ఎరువును అదుపు చేసే భాగం ఒకటి, అంటే ఇది హెడ్ కంట్రోల్ యూనిట్ ఒకటి, అందులోని భాగాలు నాన్ రిటర్న్ వాల్వ్ వాక్యూమ్, మళ్ళీ గేజ్ ఫిల్టర్, యూనిట్ ఫెర్టిలైజర్ ట్యాంక్, ఇది గన్ మెటల్, కూల్స్ ప్రెజర్ గేజ్, ఇతర ఫిట్టింగ్స్. తర్వాత నీటిని విస్తరింపజేసే విభాగం, ఈ వాటర్ కన్వీయన్స్ సిస్టంలు, ఇందులోని భాగాలు పీవీసీ ప్రధాన, తర్వాత ఉప ప్రధాన పైప్ లైన్లు, ఈ కంట్రోల్ వాల్వ్స్, తర్వాత ఈ ఫ్లష్ వాల్వ్స్, ఇతర ఫిట్టింగ్లు ఉంటాయి దీంట్లో. వీటిని విస్తరింపజేసే విభాగం, సరఫరా చేయ విభాగం, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇందులో భాగాలను చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, ఈ గ్రోమేట్, తర్వాత స్టార్ కనెక్టర్, ఈ నిప్పల్ లెటరల్ పైపు, తర్వాత అప్లై డ్రిప్పర్సు, తర్వాత ఎండ్ క్యాప్, దాని తర్వాత ఇన్లెంట్ డ్రిప్ పద్ధతి చూసుకున్నట్లయితే ఈ గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, తర్వాత డ్రిప్పర్ లైన్ అండ్ క్యాప్. ఈ మైక్రో స్ప్రింక్లర్ పద్ధతులు చూసుకున్నట్లయితే గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, మైక్రో స్ప్రింక్లర్, తర్వాత ఈ ఫీడర్ ట్యూబ్లు, తర్వాత బార్బడ్ కనెక్టెడ్ అండ్ క్యాప్, ఇవి ముఖ్యమైనవి. అయితే ఇప్పుడు ఈ బిందు సేద్యంలో ఉన్న పద్ధతుల గురించి చెప్పారు కదా, మరి ఈ పద్ధతుల వల్ల ఎసుంటి లాభాలు ఉన్నాయి, ఆ లాభాల గురించి చెప్తారు? అయితే మనకు ఈ వివిధ పంటల్లో 21 నుంచి 50% వరకు కూడా మనం ఈ డ్రిప్ పద్ధతి ద్వారా మనకు ఈ సాగునీరు ఆదా అవడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు ఈ డ్రిప్ నీటి పారుదల ఈ పరికరాలన్నీ మనకు ఈ BIS లేదా ISO నాణ్యత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అయితే డ్రిప్ పెట్టుకోవాలంటే ముందు మొత్తం నేల విస్తీర్ణం కానీ, నేల స్వభావం మరియు ఏటవాళ్ళకు నీటి వసతి, నీటి నాణ్యత, ఈ పరికరాలు ఫలితాలు వివరాలు, మళ్ళా మట్టి నమూనా ఫలితాలు కానీ, ఈ పండించదలిచిన ఈ పంటలు మరియు ఆ ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ఈ ప్రణాళిక తయారు చేసుకోవాలి. అయితే ఈ డ్రిప్ కంపెనీకి అధికృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఇది క్రమబద్ధంగా డ్రిప్ పారుదల వ్యవస్థను మనం అమర్చుకోవాలి. దాని తర్వాత డ్రిప్ పారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోల్ ఫిల్టర్, తర్వాత యూనిట్ వద్ద కాంక్రీట్తో కూడినటువంటి ఈ సిమెంట్ ప్లాట్ఫారంను మనం అమర్చుకోవాలి. దీనివల్ల హెడ్ కంట్రోల్కు దృఢత్వం కలగడమే కాకుండా ఈ వ్యవస్థ యొక్క నిర్వహణకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా? దీనివల్ల కలిగే లాభాలు, ఈ ఎరువుల యాజమాన్యం గురించి. అయితే డ్రిప్ పద్ధతులు నీటిలో కరిగే ఎరువుల్ని కూడా పంటకు మనం అందించవచ్చు. ఈ ప్రక్రియనే మనం ఫర్టిగేషన్ అంటాం. ఈ ఫర్టిగేషన్లో ఎరువులు నీటిలో కరిగించి ఈ ఫెర్టిలైజర్ ట్యాంక్ ద్వారా లేదా ఈ వెంచూర్ పంప్ ద్వారా నేరుగా నీటిలో పాటు తర్వాత మొక్కకు అందించడం జరుగుతుంది. దీని తర్వాత మనకు సామాన్యంగా ఫెర్టిగేషన్లో ఈ యూరియా కానీ, తర్వాత ఈ పొటాషియం నైట్రేట్ కానీ, తర్వాత ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అని, తర్వాత కాల్షియం నైట్రేట్, ఈ అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ కానీ, తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, దాని తర్వాత నత్రజని, భాస్వరం, పొటాష్ మిశ్రమంతో కూడినటువంటి ఎరువుల్ని సమర్థవంతంగా మనం ఉపయోగించవచ్చు.
ఈ ఎరువుల్ని తగు పరిమాణంలోనే మనం నీటిలో కలిపి పంట యొక్క ఆవశ్యకతను మరియు పెరుగుదల దశను పరిగణలోకి తీసుకొని కొద్ది మోతాదులో ఈ నీటిలో ప్రవహింపజేసి ఈ మొక్కలకు అందించవచ్చు. ఈ విధంగా ఎరువుల్ని మొక్కలకు అందించడం వల్ల ఈ రసాయనిక ఎరువుల వాడకంలో పాటు దాని తర్వాత కూలీల ఖర్చులు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. అయితే ఎరువుల్ని పంట పెరుగుదల దశను బట్టి ఈ పంట కాలంలో ఎప్పుడైనా మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి చాలా రకాల పంటల్లో వైవిధ్యభరితమైన నేలల్లో కానీ ఈ వాతావరణ పరిస్థితుల్లో విస్తృతంగా వాడుకలో ఉంది. భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిగేషన్ కిందనే మనము ఈ విస్తీర్ణం ఏటికి ఏడు మనకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ఫెర్టిగేషన్ పద్ధతి వాడకం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ సూక్ష్మ సాగు నీటి పద్ధతుల కింద ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో మాత్రమే ఈ ఫెర్టిగేషన్ ద్వారా ఎరువుల్ని మనం అందిస్తున్నాం. రైతులు ఇంకా ఎరువుల వాడకం సాంప్రదాయ పద్ధతిలోనే వెదజల్లడం కానీ లేదా మొక్కల మొదలలో వేయడం కానీ చేస్తుంటారు. కానీ ఈ ఫెర్టిగేషన్ పద్ధతుల వల్ల పోషకాలను ఇది ఖచ్చితత్వంతో మొక్క యొక్క వేరు వ్యవస్థను సూటిగా అందించే సౌలభ్యం ఉంది. కాబట్టి ఈ ఫెర్టిగేషన్ ద్వారా మొక్కల ఎదుగుదలను దశలను కూడా అనుకూలంగా వాటి అవసరాలకు ఎప్పటికప్పుడు బేరుజు వేసుకొని ఈ వేరు ఎదుగుదల కాండం అభివృద్ధి చెందే దశ, ఈ పూత మరియు ఈ కాత దశల్లో సిఫార్సు చేసిన పోషకాలని అందించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్కలకు పంటకు కానీ ఖచ్చితత్వంతో పోషకాలను మనం అందించవచ్చు. ఈ పంట యొక్క పోషకాల అవసరాలకు ఈ పెరుగుదల దశల్ని అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈ పోషకాల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ పంటకు కావలసినటువంటి ఈ మోతాదులో పోషకాల యొక్క లభ్యత, సాంప్రదాయ పద్ధతుల్లో ఎరువుల్ని వెదజల్లడం, ఈ మొక్కల మొదలలో వేయడం లాంటి ఈ పరిస్థితుల్లో పోలిస్తే మనం ఫెర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం మనం రెండింతలు చేయడానికి అవకాశం ఉంది. ఈ పోషకాలు భూమిలో ఇంకిపోవడం, దాని తర్వాత ఆవిరి కావడం, అలాగే ఆలస్యం పోషకంగా ఈ రూపొందడం చెందడం లాంటి ఈ నష్టాలను ఫెర్టిగేషన్ ద్వారా మనం అధిగమించవచ్చు. ఈ ఈదురుగాళ్ళ వల్ల కూడా ఈ పోషకాలు వ్యర్థమయ్యే ప్రమాదం ఉండదు. కాబట్టి తక్కువ సామర్థ్యం గల సూక్ష్మ ఈ ప్రవాహం వల్ల కూడా ఈ భూమిపై పొర ఈ కోతకు గురి కాకుండా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషక నీటి పద్ధతుల వల్ల ఈ పంటల్లో సూక్ష్మ వాతావరణం పొడిగా ఉంటుంది. కాబట్టి ఈ రోగాల వ్యాప్తికి దోహదం చేసే శిలీంధ్రాల ఎగుదల కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎరువులు వాడకం 15 నుంచి 40% వరకు కూడా, ఈ రసాయనిక మందుల వాడకం 20 నుంచి 30% వరకు, కూలీల అవసరం 10 నుండి 15% వరకు, అలాగే ఈ 20 నుండి 25% యాంత్రిక శక్తి మనకు తగ్గుతూ ఉంటుంది. ఈ ఏటవాళ్ళు ఉన్న పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఈ ఫెర్టిగేషన్ చాలా అనుకూలమైన పద్ధతి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫెర్టిగేషన్ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది. ఈ రకంగా ఈ ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉండడం వల్ల ఈ పంట దిగుబడులు దాదాపు 30 నుంచి 70% వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే పంట ఉత్పత్తి యొక్క నాణ్యత కూడా చాలా బాగుంటుంది. చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ వ్యవసాయంలో సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత గురించి, దీనివల్ల కలిగే లాభాలను గురించి, రైతులకు ఎలాంటి మేలు జరుగుతారనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ సాగులో సూక్ష్మ నీటి సేద్య పథకాన్ని పాటిస్తున్నారో మళ్ళీ ఆ రైతులు ఈ పద్ధతులు పాటించి మంచి ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. వ్యవసాయంలో సూక్ష్మనీటి సేద్యం ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కె లెనిన్ పెట్టిన ముచ్చటాది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం.